సో గైస్ మనం ఈరోజు వీడియోలో మోటోరోలా ఫ్యూజన్ ప్లస్ మొబైల్ గురించి అయితే ఫుల్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోబోతున్నాం. రీసెంట్ గా లాంచ్ చేశారనమాట. సో ఇది చాలా మంచి స్పెసిఫికేషన్స్ తో మంచి ప్రైస్ తో తెచ్చారనమాట. సో దీని ప్రైస్ ఇంకా ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియో కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాన్ని నేను పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. సో ఈ వీడియోలోకి వెళ్దాం. దీని ప్రైస్ ఇంకా కలర్ ఏవి వస్తున్నాయో చూద్దాం. సో మనకి ఇందులో వేరియంట్స్ అయితే చూద్దాం. సో ఉన్నది మనకు ఒకే ఒక వేరియంట్ అనమాట, అది 6GB 128GB ర్యామ్ వేరియంట్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 16,999 రూపీస్, అంటే 17,000 అయితే పెట్టడం జరిగింది. సో ఇది మన కలర్ వేరియంట్స్ చూసుకున్నట్టయితే 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి ట్విలైట్ బ్లూ అని, ఇంకోటి మూన్ లైట్ వైట్ అని. సో 2 కలర్స్ లో వస్తుంది అనమాట. 2 కలర్స్ కూడా బాగా అట్రాక్టివ్ గా ఉన్నాయని చెప్పుకోవాలి. సో మన స్పెసిఫికేషన్స్ లోకి వెళ్దాం. ఇంకా స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళినట్టయితే ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Android 10తో రన్ అవుతుంది అనమాట. ఇంటర్నల్ స్టోరేజ్ మనకు తెలిసిందే 128GBతో వస్తుంది. మెమరీ కార్డ్ వేసుకొని 1TB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోగలం. సెన్సర్స్ చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, యాక్సిలమీటర్ సెన్సర్, ambient లైట్ సెన్సర్, గైరోస్కోప్ సెన్సర్, అన్ని సెన్సర్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే Qualcomm Snapdragon 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. క్లాక్ స్పీడ్ చూసుకున్నట్టయితే 2.2 GHz అయితే ఉంది. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. జీబీ వచ్చేసి Adreno 618GB అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్టయితే 6GB ర్యామ్తో వస్తుంది. మనకి సెక్యూరిటీ విషయానికి వచ్చినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే బిగ్ బ్యాటరీ ఇచ్చారని చెప్పుకోవాలి. 5000 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. టర్బో పవర్ ఛార్జింగ్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి 2 days వరకు అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.5 inch డిస్ప్లే అయితే ఉంది. రెజల్యూషన్ చూసుకున్నట్టయితే 2340x1080p ఉంది. సో ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే. పిక్సెల్ పర్ ఇంచ్ చూసుకున్నట్టయితే 395 పిక్సెల్ పర్ ఇంచ్ ఉంది. IPS TFT LCD డిస్ప్లే. సో స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్టయితే 84% అయితే ఉంది స్క్రీన్ టు బాడీ రేషియో. సో దీని వెయిట్ వచ్చేసి మనకి 210 grams అయితే ఉందన్నమాట. చాలా పర్లేదు, లైట్ వెయిట్ గా ఉంది. ముందుగా చెప్పుకున్నట్టు మూన్ లైట్ వైట్ ఇంకా ట్విలైట్ బ్లూ అనేసి 2 కలర్స్ లో తేవడం జరిగింది. కెమెరా డిపార్ట్మెంట్ లో చూసినట్టయితే రేర్ కెమెరా క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. 64MP + 8 + 5 + 2MP కెమెరాస్ అయితే ఉన్నాయి. 64MP మెయిన్ కెమెరా ఎపర్చర్ వచ్చేసి f1.8 ఎపర్చర్ ఉంది. 5MP అల్ట్రా వైడ్ లెన్స్ అనమాట. దాని ఎపర్చర్ వచ్చేసి f2.2 ఎపర్చర్ ఉంది. 5MP మ్యాక్రోవిజన్ లెన్స్ అనమాట. సో అది 2.4 ఎపర్చర్ ఉంది. 2MP డెప్త్ సెన్సార్. దాని ఎపర్చర్ వచ్చేసి f2.4 ఎపర్చర్ అయితే ఉంది. సో ఇది మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే. సో ఫ్రంట్ కెమెరా వీడియో క్యాప్చరింగ్ వచ్చేసి మనకి ఫుల్ HD 30fps లో రికార్డ్ చేయగలం. HD 30fps లో రికార్డ్ చేయగలం అనమాట. సో ఫ్రంట్ కెమెరా హార్డ్వేర్ చూసుకున్నట్టయితే 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనమాట. సో దాని ఎపర్చర్ వచ్చేసి f2.2 ఎపర్చర్ అయితే ఉంది. సో ఇది మనకి మొత్తం కెమెరా సెటప్ అయితే. సో మనం ఆడియో చూసుకున్నట్టయితే సింగిల్ లౌడ్ స్పీకర్ అయితే ఉంది. హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ అనమాట. మైక్రోఫోన్స్ చూసుకున్నట్టయితే 2 మైక్రోఫోన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇందులో కనెక్టివిటీ చూసుకున్నట్టయితే బ్లూటూత్ వర్షన్ 5.0తో వస్తుంది. NFC సపోర్ట్ లేదనమాట. వైఫై డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. 1 nano SIM ఇంకా ఒక మైక్రో ఎస్ పెట్టుకోవడానికి అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ అయితే మనకి మోటోరోలా ఫ్యూజన్ ప్లస్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే. సో మోటోరోలా నుంచి వచ్చిన ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ అయితే మనకి అంటే మంచి స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. సో ప్రైస్ కూడా మనకి బాగానే వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. 17,000 అయితే పెట్టడం జరిగింది. సో ఈ మొబైల్ మన గేమింగ్ కూడా బాగానే పనిచేస్తుందనే చెప్పుకోవాలి. సో దీంట్లో ప్రాసెసర్ కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. సో ఇందులో మనకి Qualcomm Snapdragon 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. సో గేమింగ్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. సో కెమెరా సెటప్ కూడా మనకి బాగానే ఉంది. సో మీరు కెమెరా పర్ఫార్మెన్స్ కావాలి, గేమింగ్ ఆడాలి అనుకున్నట్టయితే మీకు బడ్జెట్లో ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మీరు పర్చేస్ చేయొచ్చు, పర్లేదు. సో నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసుకున్నట్టు చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. బై బై నౌ. Through the highways till my shadow turns to sun rays, and